1987లో అమెరికా దేశంలో ఈ గేమ్ ప్రారంభమైన తర్వాత ఇప్పుడిప్పుడే భారతదేశంలో గణనీయంగా ఈ ఆటపై మక్కువతో చాలామంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన దైనందిక జీవితంలో స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ముఖ్యంగా మన పిల్లలైతేనే రేపు రాబోయే కాలంలో స్పోర్ట్స్ అనే దానికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో ఇప్పుడు రోజు చూస్తున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఎవరైతే కేవలం చదువు మీద మక్కువతో కాకుండా స్పోర్ట్స్పై అవగాహనతో ఉన్న వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% చేయడంతో చాలామంది ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈరోజు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే గత వారం రోజుల ముందు రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో 16,400 ఉద్యోగాలు కల్పిస్తే కేవలం మన స్పోర్ట్స్ పిల్లలకు ఎవరైతే స్పోర్ట్స్ కోటా వాళ్ళకే 470 పోస్టులు వస్తున్నాయంటే ఒకసారి గమనించాలా. కేవలం చదివే కాదు, మనిషి శారీరకంగా బాగున్నప్పుడే వాళ్లకు ఫిట్నెస్ పరంగా అయితేనే మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటేనే అన్ని విధాల వాళ్ళ రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్పై మక్కువతో ముందుకెళ్ళాలి. అలాగే ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని క్రీడల పట్ల ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా మన వీసీ గారు చెప్పినట్టు భారతదేశ జనాభా రాబోయే కాలంలో 150 కోట్లు తాకుతూ ఉంటే ఈ రోజుకి కూడా మనం ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో ఇలాంటి గేమ్స్లో చాలా వెనుకబాటులో ఉన్నాం. ముఖ్యంగా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలను ప్రోత్సహించాలా. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్పై అవగాహన కల్పిస్తే భారతదేశం కేవలం క్రికెట్లోనే కాకుండా ముఖ్యంగా ఇలా సాఫ్ట్బాల్ అయితేనేం, కబడ్డీ అయితేనేం, హాకీలో అయితేనేం ఇలాగా మంచి క్రీడల్లో ప్రోత్సహించి మనకుండే జనాభాకు తగ్గట్టు మెడల్ సాధిస్తే మన దేశం యొక్క కీర్తి పతాకాన్ని యావత్తు ప్రపంచంలో ఎగరవేసే విధంగా